నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న మార్గశిర మాసోత్సవాలు చివరి గురువారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు. కొత్త జాలారిపేటలో మత్స్యకారుల ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ పూజలు. సునామీల వంటి విపత్తులు రాకుండా కాపాడు తల్లి అంటూ పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. గాజువాక యునైటెడ్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని యేసు బోధనను గుర్తు చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఈ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ కేంద్రం. ఇప్పుడు వివరాలు చూద్దాం. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తరాంధ్ర జిల్లా నుండి కాకుండా పలు ప్రాంతాల నుండి భక్తులు అశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గురువారం కావడంతో సిరిలోలికించే కనక మహాలక్ష్మి తల్లి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజామున నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అమ్మవారి దర్శనానికి గంటల కొద్ది ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు క్యూ లైన్లో ఉన్న భక్తులకు టీ, త్రాగునీరు, ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. సాధారణ భక్తులతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని పూజలు గావించారు. ఆలయ ప్రాంగణంలో మహిళల కోసం నిర్వహించిన కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొని పూజలు గావించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు భక్తుల కొంగు బంగారం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 4వ గురువారం తొలి పూజ మొదలవుతోంది. అమ్మవారికి గురువారం చాలా ప్రీతిపాత్రమైంది. ఇంతవరకు జరిగిన 3 గురువారాలు భక్తులందరూ వేరే డిపార్ట్మెంట్స్ వారు అందరి సహాయ సహకారాలతోటి చాలా బాగా నిర్వహించగలిగాము. ఇది ఆఖరి గురువారం. భక్తుల్ని మొన్న 3వ గురువారం కొంచెం వర్షము, సైక్లోన్ ఎఫెక్ట్ తోటి కొంచెం తగ్గారు. ఈ గురువారం ఎక్కువ మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. భక్తులందరికీ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అన్నదానం, మహాన్నదానం ఉంది జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర. అమ్మవారి భక్తులందరికీ పరిచయమైన స్థలం అది. ఈ రోజున 16,000 మంది నుంచి 16,000 మంది దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. తర్వాత సహస్ర ఘటాభిషేకం ఉంది. వీటన్నిటికీ భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అమ్మ గంగమ్మ తల్లి చల్లగా చూడమ్మ అంటూ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించారు. జాలారిపేట సాగర తీరంలో పసుపు, కుంకుమ, పుష్పాలతో గంగమ్మ తల్లికి మత్స్యకారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సునామీ లాంటి విపత్తులు రాకుండా కాపాడు తల్లి, మీ బిడ్డలమైన మాపై ఆగ్రహం చెందకు తల్లి అంటూ గంగమ్మకు పూజలు చేశారు. వందలాది మహిళలు నెత్తిన బిందులతో పసుపు నీళ్లు, కుంకుమ, పుష్పాలతో నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళుతూ సాగర తీరానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పాల్గొని సాగర జలాల్లో పసుపు, కుంకుమ, పుష్పాలు వేసి గంగమ్మ తల్లికి పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో మత్స్యకారులు గంగమ్మ తల్లి పూజల్లో పాల్గొన్నారు. చేస్తున్నారంటే మాకు 2004లో సునామీ వచ్చింది. సునామీ వచ్చిన వల్ల మాకు ఆ తల్లి, మేము ఎంతమంది ఇలాగా ఆనందంతో ఉన్నామా అంటే ఆ తల్లి మమ్మల్ని, మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అందరూ కష్టపడుతున్నారు. మా నాన్న వాళ్ళు వేటకెళ్తున్నారు కాబట్టి ఆ తల్లి మమ్మల్ని ఏమీ చేయకుండా మేము వచ్చేటప్పుడు మా నాన్నతో కంగారు పడకుండా ఆనందంగా ఉంటున్నామంటే ఆ తల్లి దయ వల్లే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఇలాగా అందరము ఆనందంగా ఇంతవరకు ఇంతలా మేము వచ్చాము అంటే ఏదైనా పెట్టడం అంటే మాకు ఆ తల్లి తండ్రి. ఎందుకంటే మాకు బయట పనులు తెలియవు, ఏదైనా వేట పని వెళ్ళడం తెలియదు. చేపతోటే ఏదైనా మా పని, చేపలు తవ్వడము, అమ్మడము, మేము ఉండడం అంతే. ఏదైనా మాకు ఆ తల్లి చూడబట్టే మేము ఈరోజు ఇలా ఉన్నాం, మా అమ్మ నాన్నతో సంతోషంగా, అంతే, ఇంకేమీ లేదు. ఏదైనా గంగమ్మ తల్లి, జై గంగమ్మ తల్లి. వంగవీటి మోహన్ రంగ పేదల పక్షాన నిలబడిన నాయకుడని పలువురు నేతలు కొనియాడారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం పార్కులో వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగ వర్ధంతి కార్యక్రమాన్ని నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు.
అసోసియేషన్ నేతలు పసుపులేటి మురళి, బీజేపీ నాయకుడు మాట్లాడుతూ వంగవీటి గొప్పతనాన్ని వివరించారు. రంగా బ్రతికున్నంతకాలం పేదల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ప్రజల మన్ననలు రంగా పొందారని తెలిపారు. వంగవీటి మోహన్ రంగా తన సమయం అంతా పేదల కోసమే కేటాయించారని అన్నారు. పోరాటాల ద్వారా పేద ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు చేకూర్చిన గొప్ప నాయకుడు రంగా అని నాయకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ముక్కా శ్రావణి, బాణాల శ్రీను, ఉషశ్రీ, రాధారంగ రాయల్ అసోసియేషన్ నేతలు, కాపు సంఘాల నాయకులు, రంగ అభిమానులు పాల్గొన్నారు. వంగవీటి రంగా గారిది 36వ వర్ధంతి సందర్భంగా మన విశాఖపట్నం నార్త్లోని ఆయన స్టాచ్యూ పెట్టడం ఎంతో గొప్ప విషయం. ఆయన చేసిన ఫైట్స్ ఎప్పటికీ కూడా తరాలు మర్చిపోలేనివి. ఇవాళ మనిషి చనిపోతే 36వ రోజు ఎవరికి గుర్తుండదు. అలాంటి రోజుల్లో 36 సంవత్సరాలైనా ఇవాళ కాపు సంఘాలు అందరూ కూడా ఆయన్ని గుర్తిస్తున్నారంటే ఆయన చేసిన త్యాగాలు అన్నీ కాదు. సో వంగవీటి రంగా గారి కోసం నేను ఎంత చెప్పినా తక్కువే. సో ఇవాళ సినీ రంగమే కాదు, ప్రతి రంగంలో కాపులు ఎంతో ముందుకొచ్చారు. ఇవాళ సినిమా హీరోలు అందరూ కూడా పెద్ద పెద్ద హీరోలు ఎవరంటే మన కాపులు. అలాగే మన వంగవీటి రంగా గారు కూడా ఒక హీరో లాగా మనం తీసుకోవాలి. వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయి 36వ సంవత్సరం ఇది. 36 సంవత్సరాల క్రితం తెల్లవారి 4 గంటలకి కిరాయి మూకలు దుర్మార్గుల దాష్టికానికి నేల కొరిగిపోయిన ఒక మహానుభావుడు ఆయన. ఆ రోజు ఆయన ధైర్యంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బతీసి ఈరోజు మన మధ్య లేకుండా చేశారు. అయితే రంగా గారు చనిపోయి 36 సంవత్సరాలైనా కూడా ఈరోజు కూడా ఒక విగ్రహం పెట్టడానికి ఈ ఆంధ్ర రాష్ట్రం నలుమూల ఎవరికి ధైర్యం చాలలేదు, ఏ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అయితే కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అయిన సందర్భంలో ఈరోజు మరి కాపులకి ఒక ధైర్యం వచ్చి ఈరోజు వాడల రంగా గారి విగ్రహాన్ని 36 సంవత్సరాల తర్వాత పెట్టుకోవాల్సిన ధైర్యం వచ్చిందంటే మరి ఈరోజు ఈ కాపు జాతికి ఆ రోజు వంగవీటి రంగా గారు ఉన్నారు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం భక్తకోట్ ఇలవేల్పు సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి స్వాతి హోమంను ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 54 జంటలు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, అర్చక స్వాములు స్వామివారిని స్వర్ణాభరణాలతో, గోవిందరాజు స్వామిని, మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పెరుమాళ్లను వేద మంత్రాలతో మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా పూజాది కార్యక్రమాలు జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు జరిపించి దంపతులను శేష వస్త్రంతో సత్కరించి వేద పండితులచే ఆశీర్వచనం యజ్ఞ ప్రసాదం అందజేశారు. యజ్ఞంలో పాల్గొన్న భక్తులంతా సింహాద్రినాథులను దర్శించుకుని సేవించుకున్నారు. ఆలయ ఈవో త్రినాథరావు స్వాతి హోమంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడ ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఏఈఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారులను సూచన ఇస్తూ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ స్వామివారి స్వాతి హోమం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు. ఈ నెల 28, 29వ తేదీల్లో నగరంలో జరగనున్న సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహించారు. సిపిఎం మద్దిలపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యంలో కళాభారతి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలు పలు ప్రాంతాల గుండా సాగి తిరిగి మద్దిలపాలెంలోని ఆఫీసుకు చేరుకుంది. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ప్రైవేటు రంగ సంస్థల పట్ల ప్రభుత్వాలు మొగ్గు చూపడాన్ని ఖండించారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్లక్ష్యం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలకు స్వస్తి చెప్పాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో సిపిఎం సీనియర్ నేతలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా 24వ మహాసభలు ఈ నెల 28, 29 పెందుర్తి సుజాత నగర్లో జరగబోతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ మద్దిలపాలెం జోన్గా ఈరోజు బైక్ ర్యాలీ అనేది నిర్వహిస్తూ ఉంది. ఈరోజు 2021లో జరిగినటువంటి మహాసభలు అనంతరం
ఈ 3 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఉద్యమాలు పోరాటాలని సమీక్ష చేసుకొని ప్రజా సమస్యల్ని భవిష్యత్తులో మరో 3 ఏళ్ల పాటు ప్రణాళికను రూపొందించుకొని భవిష్యత్తు ఉద్యమాలు పోరాటాలకి ఒక ప్రణాళిక అనేది రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. ఈ 28వ తారీఖున పెందుర్తి జూనియర్ కాలేజ్ దగ్గర నుండి సుజాత నగర్ వరకు కూడా భారీ ఎత్తున ప్రదర్శన అనేది జరుగుతూ ఉంది. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉదయం 11 గంటలకి జరగబోతూ ఉంది. ఈ బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, అలాగే సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులందరూ కూడా దీంట్లో ప్రధాన వక్తలుగా ఉండబోతూ ఉన్నారు. అలాగే ఈ మహాసభలకి దాదాపు 400 మంది సిపిఎం నాయకత్వం అనేది ప్రతినిధులుగా హాజరవుతూ ఉన్నారు. ఈ కాలంలో జరిగినటువంటి విద్యుత్ పోరాటం కానీ, ఆస్తి పన్ను పోరాటం కానీ, చెత్త పన్ను పోరాటం, అలాగే స్థానిక సమస్యలపై చేసినటువంటి పోరాటాలన్నింటినీ కూడా సమీక్ష చేసుకొని రాబోయే 3 ఏళ్ల కాలంలో విద్యుత్ పోరాటానికి అలాగే ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ యొక్క మహాసభల్లో తీర్మానాలు చేయబోతూ ఉన్నాయి. దాదాపు ఈ మహాసభల్లో 35 సమస్యల మీద, కార్మిక ప్రజా సమస్యల మీద తీర్మానాలు కూడా చేయబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్ని బహిరంగ సభని ప్రదర్శనని ప్రజానీకం జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి శిరోద్ధార్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. కొత్త గాజువాక బీసీ రోడ్లోని యునైటెడ్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకల సంఘం అధ్యక్షుడు పుచ్చ విజయకుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పల్లా ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో క్రైస్తవులకు సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. జెరూసలేం వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులకు అన్ని విధాలా తగిన ప్రాధాన్యతను కల్పిస్తున్నారని చెప్పారు. అనంతరం సంఘం సభ్యులు ఎమ్మెల్యే పల్లాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మనోహర్, కోశాధికారి ఎబ్బే మోసెస్, ఉపాధ్యక్షుడు ఆనందరావు, వైడి సుధాకర్, పెంటారావు, టీడీపీ సీనియర్ నాయకుడు సుమన్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మా దృష్టికి తీసుకొస్తే, మా సోదరుల దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా వారికి ఆ ప్రయాణ ఖర్చులు ప్రభుత్వం తరఫున ఇచ్చేటట్టుగా మేము చేయిస్తామని చెప్పి, మీకు సహకారం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మన చర్చికి సంబంధించి కానీ, క్రైస్తవ సోదరులకు సంబంధించినటువంటి ఏదైనా సరే ఆస్తులు పరిరక్షించిన విషయంలో కానీ, లేకపోతే మా దగ్గర నుంచి ప్రభుత్వ పరంగా కావాల్సిన సహకారం ఎప్పుడూ మీకు ఎల్లవేళ అండగా ఉంటే అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈసారి ఏదైతే గత ప్రభుత్వంలో మనకి కేటాయించాల్సిన డబ్బులు సరిగ్గా కేటాయించినటువంటి పరిస్థితి గతంలో ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి ఏదైతే కాన్స్టిట్యూషనల్ గా ఉందో అది ఖచ్చితంగా మీకు కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకమారు ఆ ప్రభు ఒక ఆశీస్సులు మనందరికీ ఉండాలని, ఈ ప్రాంతం మత సామరస్యానికి చిహ్నంగా సుఖశాంతితో ఉండేటట్టుగా ఆ ప్రభువుని వేడుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సమర్పిస్తున్నాను. హల్లెలూయా, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, అందరికీ నమస్కారం. రాబోయే రోజుల్లో సిపిఐ, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు కలిసి ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని ఆ పార్టీ నేత బాబురావు తెలిపారు. జ్ఞానపురం జేఎన్యూఆర్ఎం కాలనీలో జరిగిన కార్యక్రమాల్లో 2 పార్టీల విలీన సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సిపిఎం, ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీలు ఒకటి కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 2 పార్టీలు విలీనమైన సందర్భంగా నగరంలో మహాసభ నిర్వహిస్తామని అన్నారు. ఈ సభలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు, అనుసరించే వ్యూహాలను ప్రకటిస్తామని బాబురావు తెలిపారు. కార్మిక, ప్రజా, రైతు సమస్యలపై అలుపెరగని పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీ నాడు హైదరాబాదులో 2 సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభ జరగనున్నది. ఈ దేశంలో విప్లవం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థలు 50 సంవత్సరాలుగా ఈ దేశంలో పనిచేస్తున్నాయి. అనేక త్యాగపూరితమైన పోరాటాల ద్వారా ఈ దేశంలో ప్రజా హక్కులను, ముఖ్యంగా భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ద్వారా లక్షలాది ఎకరాలను ప్రజలకు పంచిన చరిత్ర ఈ పార్టీలకు ఉంది. ఈ పార్టీల్లో ఏర్పడినటువంటి అనైక్యతని అధిగమించి 2 పార్టీలు, 2 రాష్ట్రాలు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఐక్యం కాబోతున్నాయి. తద్వారా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఒక పెద్ద బలమైన పార్టీగా సిపిఐఎం డెమోక్రసీ ఏర్పడేటువంటి వాతావరణం రాబోతా ఉంది.
దేశంలో ఉన్న అనేక విప్లవ సంస్థలను కలుపుకొని ఒక బలమైనటువంటి విప్లవోద్యమాన్ని నిర్మించే లక్ష్యంతో ఈ రెండు పార్టీలు విలీనమవుతున్నాయి. ఈ విలీన సందర్భంగా జరిగేటువంటి విలీన సభకు రెండు రాష్ట్రాలటువంటి ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున ఆదరవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యలలే సిపిఎం యువమోర్చా. గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ను ప్రైవేటు పరం చేసే యోచనను విశాఖ పోర్ట్ యాజమాన్యం విరమించుకోవాలని సిఐటియు నేత మంగరాజు డిమాండ్ చేశారు. పోర్టు ఆసుపత్రిని ప్రైవేటీకరణ చేయవద్దంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. గురువారంతో ఈ దీక్షలు 87వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ పోర్టులో పనిచేసే సిబ్బందికి వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత యాజమాన్యానిది అన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్న పోర్టు యాజమాన్యం కార్మికులకు కల్పించాల్సిన కనీస వసతులు కల్పించడం లేదని మండిపడ్డారు. కార్మికుల వలన లాభాలు సంపాదిస్తూ వారిని విస్మరించడం తగదన్నారు. పోర్టు యాజమాన్యం వద్ద ఉన్న నిధులతోనే ఆసుపత్రిని అభివృద్ధి చేయాలన్నారు. పోర్టులో పనిచేసే ఉద్యోగులు అధికారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోర్టు యాజమాన్యం ఆసుపత్రి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని మంగరాజు హెచ్చరించారు. ఈ దీక్షలో సిఐటియు నాయకులు, పోర్టు ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు 87వ రోజు పోర్టు గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలనే డిమాండ్ తోటి 87వ రోజు నిరాహార దీక్షలు సాగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అలాగే పోర్టు యాజమాన్యం హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలని నిర్ణయం చేశారు. అప్పటి నుంచి వివిధ రూపాల్లో ఈ ఆందోళనలు, నిరాహార దీక్షల రూపంలో పోరాటాలు, ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం ఈ పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ఆ చర్యలు చేపట్టడంలో విఫలం చెందుతూ ఉన్నాయి. సుమారు 40,000 మందికి సర్వింగ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వైద్య సేవలు గత 4 దశాబ్దాల నుంచి పోర్టు హాస్పిటల్ అందిస్తూ ఉంది. ఇట్లాంటి హాస్పిటల్ని ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అని అంటే భవిష్యత్తులో ఈ కార్మికులు, రిటైర్డ్ పర్సన్స్ యొక్క ఆరోగ్యం భద్రత లేకుండా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో దయాదాక్షిణ్యాల మీద వదిలేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అందుకే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి వెళ్తే వాళ్ళు లాభాల కోసం చూస్తారు తప్ప కార్మికులు, ప్రజల సంక్షేమం వాళ్ళకి పట్టదు. అయితే యాజమాన్యం మరింత మెరుగైన వైద్యం కోసమే ప్రైవేటు వాళ్ళకి ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇది పచ్చి బూటకం అని చెప్పేసి మేము చేస్తూ ఉన్నాం. ప్రైవేటు వాడు వ్యాపారం కోసం వస్తాడు తప్ప ప్రజల ఆరోగ్యాలు కాపాడటానికి, సంక్షేమం కోసం వాడు రాడు. కరోనా టైంలో మన కళ్ళ ముందు కనిపించింది. కార్పొరేట్ హాస్పిటల్స్ బెడ్లు ఖాళీ లేవని, అలాగే లక్షలాది రూపాయలు గుంజుకున్నటువంటి ఘటన మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. అట్లాంటిది ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న, యాజమాన్యం ఆధ్వర్యంలో ఉన్న హాస్పిటల్ని కాస్త ఈరోజు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పెట్టేస్తే ఈ కార్మికులు, పెన్షనర్లు, ముఖ్యంగా పెన్షనర్ల యొక్క ఆరోగ్యం చాలా ప్రమాదకరం రీతిలో పడుతుంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ మెరుగైన వైద్య సేవలు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ హాస్పిటల్ని పోర్టు కంట్రోల్లోనే డెవలప్ చేయొచ్చు. పోర్టు దగ్గర నిధులు ఉన్నాయి, రిజర్వ్ ఫండ్స్ ఉన్నాయి. ప్రతి ఏటా 300-400 కోట్ల రూపాయల లాభాలు వస్తూ ఉన్నాయి విశాఖపట్నం పోర్టుకి. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొల్పి ప్రభాతారాధనలు జరిపాక ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించారు. ఆలయ విద్వాంసులు సన్నాయి వాయిద్యాల నడుమ బేడ మండపంలో తిరువీధి జరిపారు. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో పండితులు తిరుప్పావి 2వ పాసురాన్ని వేదాలను అనుసంధానం చేశారు. గోదాదేవి ఆలయంలో ప్రత్యేక సేవాకాలం జరిపి షోడశోపచారాలు సమర్పించారు. అమ్మవారికి కర్పూర నీరాజనాలు సమర్పించాక భక్తులకు తీర్థగోష్ఠి నిర్వహించారు. అలాగే కొండ దిగువన గల ఉద్యానవనంలో కొలువుదీరిన పద్మావతి అలిమేలు మంగమ్మ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవమూర్తిని గోదాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వస్త్ర వ్యాపార రంగంలో 93 ఏళ్ల అనుభవం ఉన్న బొమ్మన విశాఖ మద్దెలపాలెంలో మరో శాఖ శ్రీ బుట్టబొమ్మ పేరిట శారీ స్టోర్ను ప్రారంభించింది. ఈ సంస్థ అధినేత బొమ్మన సత్యరాజ్ కుమార్, మణిరాజ్ కుమార్, యువరాజ్ కుమార్ కుటుంబ సభ్యులు శారీ స్టోర్ను ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నమ్మికకు, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ఆధునిక డిజైన్లతో కూడిన అన్ని చీరలు బుట్టబొమ్మ శారీ స్టోర్లో లభ్యమవుతాయన్నారు. 93 ఏళ్లుగా బొమ్మన కుటుంబాన్ని ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని, వారి అభిరుచికి అనుగుణంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చేరువ చేసేందుకు బుట్టబొమ్మను ప్రారంభించామని తెలిపారు.
ఈ బొమ్మన షోరూము 1983లో విశాఖపట్నంలో స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి కూడా చాలా బాగా రన్ అవ్వడానికి మీడియా మిత్రులు చాలా సహకరించారు, కస్టమర్లు కూడా చాలా ప్రోత్సహించారు. మళ్ళీ కొత్తగా షోరూమ్ ఇప్పుడు బొమ్మనాస్ బుట్ట బొమ్మ పేరుతో మదిరిపాలెంలో ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నాం. కస్టమర్లవి సపోర్ట్ ఇదివరకు ఎలాగ ఇచ్చారో అలాగే ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. We have launched our store Bommanas Buttabamma, and I'm very thankful for my grandparents and my parents. Because of them, they have paved the way for me to start this. And our idea of selecting sarees as the medium to connect generations and to preserve our tradition. And we do have varieties of stock ranging from Kanchipattu sarees, Dharmavaram sarees, and the modern sarees as well. Please do come and check it out. చాలా లక్కీ. ఈ క్లోదింగ్ బిజినెస్ మా గ్రాండ్ ఫాదర్ నుంచి మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ నుంచి నాకు వచ్చింది, అదే నాకు మా అన్నయ్యకి వచ్చింది. ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా భావిస్తూ కస్టమర్లకి ఎలా అయితే నాణ్యత క్వాలిటీ ఇచ్చారో అలాగే ఇవ్వాలని అఫోర్డబుల్ ప్రైజెస్లో అన్ని సారీస్ కస్టమర్స్ దొరికి వాళ్ళు ఆనందపడతారని భావిస్తూ ఈ రోజు నుంచి 349కి అండి, 349కి సేల్ స్టార్ట్ అయింది. ఇంకా ఈ రోజు నుంచి సేల్ ప్రారంభమైంది. జీవీఎంసీ 90వ వార్డు కాకరి నగర్ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర 4వ గురువారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువజామున అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు 4వ లక్షవారం ముగింపు సందర్భంగా 108 కళాభిషేకాలు ఆలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సీతమ్మధారలో అక్షయ గ్రూప్ సంస్థ ఎక్సటాస్పియర్ టెక్నాలజీస్ ప్రారంభించింది. ఆధునిక సాంకేతిక కేంద్రాన్ని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ప్రభుత్వ వేపడ చిరంజీవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ మరియు ఇంజనీరింగ్ సేవల్లో ప్రత్యేకత కలిగిన ఈ సంస్థ అని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ కృషి వలన రాష్ట్రానికి పెట్టుబడులు తరలి వస్తున్నాయని అన్నారు. ఐటీకి గేట్వే లాంటి సంస్థలు మరలా రాష్ట్రంలో తిరిగి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నాయని, కొన్ని వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. అనంతరం ఎక్సటాస్పియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్లు శ్రీనివాస్ వవిలపల్లి, శవన్ లక్ష్మినేని మాట్లాడుతూ విభిన్న పరిశ్రమలకు నూతనతను తీసుకురావడమే కాకుండా అత్యుత్తమ సేవలు అందించడంపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. పరిశోధన, అభివృద్ధి, కొత్త ఆవిష్కరణల ద్వారా పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడటమే సంస్థ లక్ష్యమని అన్నారు. వ్యాపార ప్రపంచానికి అందించబోయే సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో నాస్కామ్ డైరెక్టర్ పూజా శంకర్, అడాప్ట్ టెక్నాలజీ సీఈఓ మదన్ మోహన్తోనూ తదితరులు పాల్గొన్నారు. హెక్సాటాస్పైర్ అనే ఈ ఐటీ సొల్యూషన్ కంపెనీ, ఈ ఐటీకి సంబంధించిన ఈ స్టార్టప్, ఈ కంపెనీ మన విశాఖపట్నంలో, అది సీతమ్మధారలో పెట్టడం చాలా మంచి పరిణామం అని మేము చెప్తున్నాం. ఇది 2 రకాల సర్వీసెస్ని అందిస్తుందని ఇప్పుడే నాకు చెప్పారు. ఒకటి ఐటీ సేవలు, 2 ఇంజనీరింగ్ సేవలు. ఈ 2 రకాల సేవల్ని అందించబోతుంది. రాబోయే రోజుల్లో, ఈరోజు గ్యాస్ సిలిండర్ మనం ఎట్లా గ్యాస్ బండ్ ద్వారా అయితే తెచ్చుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ బండలకు బదులు గ్యాస్ని పైప్ లైన్ ద్వారా అందించడం అనేది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో భాగంగా ఈ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్కి సంబంధించి అనేక సేవల్ని ఈ ఎక్స్టాస్పైర్ అనేది అందించడానికి సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి డిజైన్, పైప్ లైన్కి సంబంధించిన డిజైన్ సేవలు కానీ, ఇతర సేఫ్టీ మెజర్కి సంబంధించిన సొల్యూషన్స్ కానీ ఇది అందించడం చాలా మంచి పరిణామం. అట్ ది సేమ్ టైం ఇది ఐటీకి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కానీ, లేదా క్లౌడింగ్ సేవలు కానీ, ఇట్లా ఇటు ఇంజనీరింగ్ సేవలు, ఇటు ఐటీ సేవలు, 2 సేవలు కూడా అందించడం అనేది మనకి చాలా మంచి అభివృద్ధి, డెవలప్మెంట్ అని చెప్పాలి. సో ఇండియాలో ఏంటంటే ఈ మధ్య వైజాగ్లో
ఈ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్కి లిమిటెడ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. దాన్ని ఉద్దేశించి మరికొంతమందికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కూడా 20 లక్షల ఉపాధి అవకాశాలు దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దామని అనుకుంటున్నారు. దానికి తోడుగా నేను కూడా నా వంతు సహాయంగా ఈ స్టార్టప్ కంపెనీ పెట్టి మరికొంతమందికి ఉపాధి కల్పించాలని దృఢ సంకల్పంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మాది అక్షయ గ్రూప్ అని చెప్పేసి ఆల్రెడీ మేము హాస్పిటల్ సర్వీసెస్, టూరిజం సర్వీస్లో ఆల్రెడీ ఉన్నాం సార్. కానీ ఎప్పటి నుండో ఐటీ సెక్టర్లో కూడా మనం సేవలు అందిద్దామని చెప్పి ముందు నుండి అనుకోవడం వల్ల ప్రజెంట్ మా కంపెనీ ద్వారా మొబైల్ డిజైనింగ్, యాప్ డెవలప్మెంట్, అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ అన్నీ కల్పించబడుతున్నాయి సార్ ప్రజెంట్. ఇప్పుడు వీటికి ఏంటంటే అదనంగా వీటితో పాటు మొబైల్ అప్లికేషన్స్తో పాటుగా వెబ్ డిజైనింగ్తో పాటు ఇంకా ఇంజనీరింగ్ సర్వీస్ అంటే ఆయిల్ అండ్ పైప్లైన్తో పాటు డ్రోన్ సర్వీసెస్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. అంటే డ్రోన్ టెక్నాలజీ కూడా మా దగ్గర ఉంది. దీని ద్వారా ప్రజెంట్ మాకు ఒక 60 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం. తొందరలోనే మా జేయం ఏంటంటే ఒక 500 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేద్దామని మేము అనుకుంటున్నాం సార్. యాక్చువల్గా మా హాస్పిటల్ ద్వారా ఆల్రెడీ ఇప్పుడు 150 మందికి ఎంప్లాయ్మెంట్ ఉంది. టూరిజంలో కూడా ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ చేస్తాం సార్ ఆల్రెడీ. మా ఫ్యూచర్లో మా సంకల్పం ఏంటంటే ఒక 2000 మందికి మా అక్షయ గ్రూప్ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మా ముఖ్య జేయం సార్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకవైపు చలి, మరోవైపు వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుందని, ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలున్నాయని ప్రజలు అధికారులు అప్రమత్తం చేశారు. సముద్ర వేటకు వెళ్లవద్దని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతము, నైరుతి బంగాళాఖాతం మీద ఉన్న వెల్ మార్క్డ్ లో ప్రెషర్ ఏరియా కి అల్పపీడనంగా బలహీనపడింది. అది ఉదయం 8:30కి మరింత బలహీనపడి లెస్ మార్క్డ్ అయిపోయింది. కానీ దాని నుండి ఉన్న ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దాని ప్రభావంగా మనకి దక్షిణ కోస్తాలో, దక్షిణాంధ్రకి, రాయలసీమకి అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర కోస్తాకి 1-2 చోట్ల జల్లులు, తేలికపాటి జల్లులు లేదా ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 45 నుండి 55 km/h వేగంతో గాలులు అప్పుడప్పుడు గస్టింగ్ టు 65 km/hగా మారుతూ గాలులు వీచే అవకాశం ఉత్తర కోస్తాకు ఉంటుంది. దక్షిణ కోస్తాకి స్క్వాలీ వెదర్ 35 నుండి 45 కిలోమీటర్ల వేగం, మధ్య మధ్యలో 55 కిలోమీటర్ల వేగం వరకు గాలులు వీచే అవకాశం ఉంది. తూర్పు తీరానికి, మన ఆంధ్ర తీరంలో ఉన్న కళింగపట్నం, మచిలీపట్నం, విశాఖపట్నం, వాడరేవు ఈ మొదలగు పోర్టులు, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టులు మిగతా పోర్టులు కూడా LC3 కంటిన్యూ చేస్తున్నారు. పోర్ట్ వార్నింగ్ LC3ని ఇంకా కొనసాగిస్తున్నారు. వేగంగా ఉండడం వలన మత్స్యకారులకి. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బురుజుపేట శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న మార్గశిర మాసోత్సవాలు. చివరి గురువారం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులు. కొత్త జాలారిపేటలో మత్స్యకారుల ఆధ్వర్యంలో జరిగిన గంగమ్మ పూజలు. సునామీల వంటి విపత్తులు రాకుండా కాపాడు తల్లి అంటూ పూజలు. పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. గాజువాక యునైటెడ్ బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని యేసు బోధనను గుర్తు చేసిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఈ ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించిన వాతావరణ కేంద్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి డిజిటల్ న్యూస్. నమస్తే.